హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్న అండ్ హెల్త్కి చాలా మంచిదైన రాగి జావా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. రాగి జావా చాలా సింపుల్ ప్రాసెస్ అండి, తెలియని వాళ్ళకి కూడా చాలా ఈజీ. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ముందైతే నేను ఒక బౌల్ పెట్టేసుకుని దానిలో రాగి జావా నేను ఎంతమందికి అయితే చేయాలనుకుంటున్నాను అన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. సో సాల్ట్ వేసుకుని అవి మరిగేంత వరకు వెయిట్ చేయాలి. సో ఈ గ్యాప్లో నేనేం చేస్తున్నానంటే ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పిండి వేసుకుని అండ్ వాటర్ పోసి అవి కలుపుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఉండలు గడ్డలు లేకుండా డైరెక్ట్గా రాగి పిండి వేసేయచ్చు. వేసేస్తే ఏమవుతుందంటే ఉండలుగా ఉంటుంది రాగి జావ, స్మూతీగా అయితే ఉండదు. సో ముందే ఇట్లా రాగి పిండిలో వాటర్ పోసుకుని కొంచెం ఇట్లా కలుపుకుంటే రాగి జావ అనేది చాలా స్మూతీగా అండ్ బాగుంటుంది, చాలా బాగా వస్తుంది రాగి జావ అనేది. చూసారు కదా, ఇట్లా ఉండలు రాకుండా చక్కగా కలుపుకోవాలి ఇట్లాగా. అయితే ఒక టిప్ ఏంటి అంటే రాగి జావ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ముందు ఒకసారి పిండిని జల్లెడ పట్టించుకోవాలి. ఏ పిండి అయినా కానీ ముందు ప్రిపరేషన్కి ముందు జల్లెడ పట్టించుకుంటే బెటర్. పురుగులు అనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి కనపడవు మనకి. సో చూసారు కదా, వాటర్ అయితే బాయిల్ అయిపోతున్నాయి. సో ఈ వాటర్లో మనం కలుపుకున్న రాగి పిండి వాటర్ ఉన్నాయి కదా, అవి దీనిలో యాడ్ చేసుకుందాము. బాయిల్ అయ్యే వరకు కంపల్సరీగా వెయిట్ చేయాల్సిందే అనమాట. బాయిల్ అవ్వకుండా పోస్తే రాగి జావ అంత పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు రాగి పిండి వాటర్ యాడ్ చేసాం కదా, ఇది కూడా మరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఇది కూడా మరుగుతూ పొంగుతూ పైకి వస్తుంది అనమాట. దీన్ని గరిటెతో పైకి కిందికి అనుకుంటూ పొంగును బయటికి రానివ్వకుండా చక్కగా ఇట్లా ఆపుకుంటూ కలుపుకోవాలి. ఒక 3 to 5 minutes వెయిట్ చేయాలన్నమాట. రాగి పిండి వాటర్ వేసాం కదా, అది చిక్కబడేంత వరకు చూడాలి. ఎప్పుడైతే చిక్కబడుతుంది అనుకుంటున్నామో సిమ్లో పెట్టుకునే చూడాలి. ఎప్పుడైతే చిక్కబడుతుంది అనుకుంటున్నామో అప్పటి నుంచి జాగ్రత్తగా ఇలా గరిటెతో కలుపుకుంటూ ఇంకా దింపడానికి రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇంకా కొంచెం చిక్కగా అవ్వాలి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది అనమాట, రాగి జావ అనేది చిక్కగా అయిపోతుంది అని చెప్పి. సో ఇప్పుడు చక్కగా దింపేసుకుని సర్వ్ చేసుకుందాము. రాగి జావ ఎప్పుడైనా వేడివేడిగా తాగితేనే బాగుంటుందండి, అలా తాగితేనే వంటికి పడుతుంది కూడా. సో దీనిలో చాలా అయితే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. రాగి సంగటి కూడా అండ్ రాగి ముద్ద, రాగి సంగటి అనేది మనం ఇంకొక వీడియోలో చూద్దాము. సో పైన కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుంటే మంచిది. షుగర్ మనం ఎట్లాగ అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి బెల్లం వేసుకుని చక్కగా గార్లిష్ చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.